బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. సర్పంచ్ల పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ల తరపున కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నించగా వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం ద్వారా ఉద్యమాన్ని అణచివేసిందని ఆరోపించారు. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చేస్తున్నది ప్రజాహిత పాదయాత్ర కాదని ప్రజాహింస పాదయాత్ర అని పేర్కొన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల్లోకి రావడం సరికాదని, ప్రజలను తప్పుదారి పట్టిస్తే ప్రతిపక్ష పార్టీగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అక్కినపల్లి కరుణాకర్, జిల్లా కార్యదర్శులు చిందం రమేష్, బురుగుల నందయ్య, గుంటి శంకర్, ఆరేపల్లి రాజు, మాజీ ఎంపీటీసీ డబ్బు సృజన్ రెడ్డి, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు కట్ట గోవర్ధన్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలి, అంతమించి వేరే ఉద్దేశం కాదు కదా. వాళ్ళ కోసం ఇవాళ ఎమ్మెల్యే గారు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇట్లా ఈ అణచివేత కరెక్ట్ కాదు. మేము ప్రజా సమస్యల పైన ఉద్యమిస్తున్నాం, ప్రజల కోసం ఉద్యమిస్తున్నాం. సంబంధంలో విద్యుత్ సమస్య ఉంది. నేను సర్పంచ్లో పెండింగ్ బిల్లులు రావాలని కొట్లాడితే మీరు ఈ అరెస్ట్ కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం.